ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా అమ్మగాని మీ మాటలు వినింది అంటే పెద్దమ్మకి పట్టిన గతే మీకు పడుతుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ మీకెందుకండి? 3 పూటలా మెక్కి హాయిగా కూర్చోక. చచ్చా, ఎంత చెప్పినా మీరు మారరే. నీతో మాట్లాడు వేస్ట్. తప్పక హీనకురు ఎప్పుడు ఎలా ఉంటారో ఏమీ అర్థం కాదు. అయినా త్రివేణి పెద్దమ్మ మీద ఇంత ప్రేమ కలిగిందెందుకో? కొంపదీసి విషయాలన్నీ ఎవరికైనా చెప్తారేమో. ఈయన మీద ఒక కన్నేసి ఉంచాలి. ఆహా, ఒక కన్ను కాదు, 2 కళ్ళు వేసించాలి. ఈ క్షణం నుంచి నేను వేసే ప్రతి అడుగు నీ పతనానికే. ఆనందరావుని ఊరికే వదిలేస్తే అన్నంత పని చేస్తాడు. ఏదో ఒక రకంగా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలి. పిన్ని ఎందుకలా ఉన్నారో నాకేం అర్థం కావట్లేదు బంగారం. అత్తయ్య గారికి గుడి బాధ్యతలు అప్పగిద్దాం అనుకున్నాం కదా, అదే ఆవిడకి చెప్పండి. అప్పుడైనా అత్తయ్య గారి కోపం చల్లారుతుందేమో. సరే, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. పిన్ని, ఇప్పుడు మీకెలా ఉంది? పిన్ని, మీరు రాకముందు లాయర్ గారిని కూడా పిలిపించాను. గుడి బాధ్యతలు కూడా మీకు అప్పగించాలని. ఈ సలహా చెప్పింది కూడా శ్రావణియే. గుడి బాధ్యతలు మీకు దక్కలేదని, నిన్న చేసిన గౌరీ వ్రతంలో మీరు చెప్పినట్టుగా జరగలేదని, అందుకే మీరు బాధపడి మాకు చెప్పకుండా వెళ్ళిపోయారని మేము అనుకున్నాం. తొందరలోనే డాక్యుమెంట్స్ని లాయర్ గారు మీ పేరు మీద మారుస్తారు పిన్ని. పిన్ని పిన్ని మీకోసం ఏదైనా చేస్తాం పిన్ని. దయచేసి నాతో మాట్లాడండి పిన్ని, ప్లీజ్ పిన్ని. అది కాదు నాన్న, సొంత కొడుకునే ఇన్నాళ్ళు పరాయివాడిలా చూసిందే అంటే ఆవిడ మనసు ఎంత కఠినమైనదో. అలాగే సంధ్యని విశ్వాకిచ్చి ఎందుకు పెళ్లి చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఏమనుకుంటున్నావు దీపా? ఇంద్రాణి అంటే తను అనుకున్నది జరగడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు మనకు నిజం చెప్పేసింది కదా, మనల్ని ఇరికించడానికి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవాలి నాన్న. కానీ ఎలా కనుక్కోవాలి? ఉన్నాడు కదా ఆ సత్తిపండు, డబ్బులు ఇస్తే మొత్తం చెప్పేస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ మనకు నిజం చెప్పినందుకు అక్కడ ఇంద్రాణి అత్తయ్య టెన్షన్ పడుతూ ఉంటారు. నాన్న, ముందు సత్తిపండు అన్నయ్యకి డబ్బులు పంపించండి. ఓకే. హలో ఆనందరావు బాబాయ్. సత్తిపండు, నీకు డబ్బులు పంపించాను, వచ్చాయా? అవునా? వచ్చాయి బాబాయ్. చెప్పండి బాబాయ్, ఏం చేయమంటారు? ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు తెలియాలి. బాబాయ్, మా అత్తయ్య గుడి నగల్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది.
థ్యాంక్స్ రా సత్తిపండు. ఇలాగే అక్కడ ఏం జరుగుతోందో నాకు చెప్తూ ఉండు. నీకు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతాను. అలాగే బాబాయ్. ఇంట్లో వాళ్ళు కాకుండా బయట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే చెప్పండి పిన్ని, వాళ్ళంతూ చూస్తాను. కానీ మీరిలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను పిన్ని. అలాంటిదేం లేదు నాన్న. ఇప్పుడు నా మనసేం బాగలేదు. కాసేపు ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి. పిన్ని, నా వల్ల ఏదైనా తప్పు జరిగినా నన్ను క్షమించండి పిన్ని. అక్షయ్, అదంతా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలే. మిమ్మల్ని నేనెప్పుడు ఇలా చూడలేదు పిన్ని. అసలు ఏం జరిగిందో చెప్పండి పిన్ని. ఎందుకు డల్గా ఉన్నారు చెప్పండి పిన్ని. మీరు ఇలా ఉండడానికి కారణం ఎవరు? నేనిప్పుడేం చెప్పలేను నాన్న, నువ్వు వెళ్ళు. అత్తయ్య, ఏయ్, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నన్ను ఒంటరిగా ఉండనివ్వడని చెప్తున్నా మీకు అర్థం కావట్లేదా? అత్తయ్య, మీరు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు కదా, ఏమైనా తిన్నారో లేదో అని నాకు తెలీదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగుతారేమోనని తీసుకొచ్చాను. తీసుకోండి అత్తయ్య. నాకేం వద్దు. మీరు నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. చెప్తుంది నీకే, వెళ్ళు. పద. శ్రీవారు, అత్తయ్య ఎందుకు అలా ఉన్నారు? ఏమైనా చెప్పారా? లేదు బంగారం, పిన్ని నాతో సరిగ్గా మాట్లాడలేదు. చూస్తుంటే పిన్ని ఏ విషయంలోనో బాగా ఫీల్ అవుతున్నట్టుంది, కానీ అదేంటో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్రీవారు? పిన్ని పిలిచేంత వరకు మనం గదిలోకి వెళ్ళకపోవడమే బెటర్. అప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేద్దాం. ఆవిడ దుర్మార్గం తెలియక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు శ్రీవారు. మీరు కల్మషం లేని ప్రేమ చూపిస్తున్నా ఇంద్రాణి అత్తయ్య గారు మాత్రం మంచిదానిలా మీ ముందు నటిస్తున్నారు. రుద్రరాజు అయ్యగారిని, ఈ పాటికి మిమ్మల్ని త్రివేణి అమ్మగారిని కలిపేదాన్ని. ఆహా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే పంపించాడు. రే సత్తిపండు, నువ్వు గ్రేట్ రా. గురువుని మించిన శిష్యుడు అంటారే, నేను కూడా అలాగే గురువుని మించిన శిష్యుడిని అయిపోయాను. ఆహా, నా గురువు ఆనందరావు బాబాయ్ కదా, ఆయన మాట అంటే మాటే. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మొహం ఓ అని వెలిగిపోతోంది? ఇంట్లో లైట్ వెలగాలంటే కరెంటు కావాలి. అదే మనిషికి మొహంలో వెలుగులు రావాలంటే కరెన్సీ కావాలి. చేతిలోకి కరెన్సీ రాగానే మొహంలోకి వెలుగులు వస్తాయే. శాంభవి, అక్షయ్ బిజినెస్ లో కోట్లు సంపాదించొచ్చు. విశ్వ నవీన్ అదే కంపెనీలో వర్క్ చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదించొచ్చు. కానీ నేను నించున్న చోటు నుంచే డబ్బు సంపాదిస్తున్నాను. ఎలా సంపాదిస్తున్నారు? ఏముంది శాంభవి, మా గురువు గారు ఆనందరావు బాబాయ్ గారు నాకు ఫోన్ చేసినప్పుడల్లా ఇక్కడేం జరుగుతుందో చెప్పాననుకో, నాకు ఆయన డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఛే, మీ బుద్ధి మారదు కదా. అయినా ఆ పాపిష్టి డబ్బు మనకెందుకండి? వెంటనే ఆ డబ్బు రిటర్న్ చేసేయండి. ఏంటను అంటుంది? ఉదయించిన సూర్యుడిని, చేతికొచ్చిన డబ్బుని ఎవరైనా వెనక్కి పంపిస్తారా? నేను కూడా అంతే, అలా చేయను.